ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం. కీర్తన గ్రంథము 2 అధ్యాయము 8 వచనము. నన్ను అడుగుము, జనములో నీకు స్వాస్యంగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ఉంది. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు మనతోను. నన్ను అడుగుము అంటున్నాడు. మనకి ఏది అవసరమైనా అడగమంటున్నాడు. ఖచ్చితంగా చేస్తానని మాట ఇస్తున్నాడు కదా! అందుకే ఆయన్ని అడగాలి మనము. వెనకాడకూడదు. దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుకోవాలి. మన అవసరతల కొరకు కదా! మరి దేవుడు మన ప్రార్థనలకు పిలిపిస్తున్నాడనమాట. మరి అడగకుండా ఉండమని కాదు, విశ్వాసంతో అడగమని చెప్తున్నాడు. మరి దేవుని చిత్తంలో మనము ఏది అడిగినా మనకిస్తాడు. మన ప్రార్థనలో ఆలకిస్తాడు. జనములో నీకు స్వాస్యంగా అంటే ఇది కేవలం భూమి కాదు, ఆస్తులు కాదు. మరి మన హృదయాలు దేవుని అడుగుతున్నాడు. మరి ప్రజల రక్షణ సువార్త ద్వారా అనేకులు ప్రభుని తెలుసుకోవాలన్నది ఆయన కోరిక. ఆయన రాజ్యంలోనికి చేరాలని మరి దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు అనమాట. అందుకే సంఘానికి చిన్న హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. జనుల కొరకు ప్రార్థన చేయమని బాధ్యతగా, విశ్వాసగా మరి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కదా! మరి అందుకే మరి ప్రతి ఒక్కరి కోసం కూడా మనము ప్రార్థన చేయాలి. మరి భూమి దిగంతముల వరకు అంటే దేవుని రాజ్యానికి హద్దులు లేవు. ఆయన అధికారము ప్రపంచమంతటా ఉంటది. మరి దేవుడు మనల్ని అడగమని చెప్తున్నాడు. మరి మన అవకాశాల కోసం మాత్రమే కాదండి, ఆత్మల రక్షణ కొరకు కుటుంబాలు మారాలని, గ్రామాలు, పట్టణాలు దేవుని వైపు తిరగాలని ప్రార్థన చేయమంటున్నాడు. ప్రార్థన చేసే విశ్వాసులకు దేవుడు తన కార్యాల్లో భాగస్వామిగా మరి చేసే గొప్ప అవకాశము దేవుడు ఇస్తానని మాట ఇస్తున్నాడు అనమాట. మన ప్రార్థనలో దేవుని చిత్తంలో కలిసినప్పుడు ఆయన తన రాజ్యాన్ని విస్తరించే కార్యాల్లో మనల్ని కూడా వాడుకుంటాడు అనమాట. ఈ దినమంతా ఈ వాగ్దానం మన బ్రతుకుల్లో నెరవేర్పు కలగాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్.